ఈ నెల 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పుగంటి సదాశివరావు అందించిన రచనను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? పడుగు పేకలు కలనేసి పడతి మెచ్చే చీరలు నేసి కొంగు బంగారంలా మెరిసేట్టు జరీ బోర్డరు పెట్టి నడుమ బుటాలు దిద్ది కళాత్మకంగా వస్త్ర నైపుణ్యం సృష్టిస్తున్న నేతన్నల బతుకుల్లో కళ కనపడదేం? అంగడిలో చేనేత చీరలు హస్తకళకి ఆలవాలమై నిలుస్తాయి. అంగడిలో చేనేత చీరలు హస్తకళకి ఆలవాలమై నిలుస్తాయి. మగువల మనసులు గెలుస్తాయి. మొగ్గంలో నేతన్న వదనంలో మాత్రం నిరాశ, నిస్పృహ, నిట్టూర్పులు తొంగి చూస్తున్నాయి. మొగ్గంలో నేతన్న వదనంలో మాత్రం నిరాశ, నిస్పృహ, నిట్టూర్పులు తొంగి చూస్తున్నాయి. మొగ్గం పట్టి వాటులాగటం తప్ప నేతన్నల మాట మాటున మర్మమెరుగరు. అప్పు అర్థాకలి నేటికి పొంచి ఉన్న ముప్పు, అందుకే వారి చూపు ఉరితాళ్ల వైపు. అప్పు అర్థాకలి నేటికి పొంచి ఉన్న ముప్పు, అందుకే వారి చూపు ఉరితాళ్ల వైపు. వీళ్ళు జాగృతి లేని జనాలు కారు, వీళ్ళు జాగృతి లేని జనాలు కారు, చైతన్యహీనులు కారు, చేయూత లేని నిర్భాగ్యులు, ఆత్మాభిమానం గల కార్మికులు. చేయూత లేని నిర్భాగ్యులు, ఆత్మాభిమానం గల కార్మికులు. అలసి నీరసించిన ఈ చేనేత జీవితాల్లో ఆకలి కడుపుకు అర్థాకలి మెతుకులు. తరతరాల సంస్కృతిని భుజాలనెత్తి మోస్తున్న చేనేత ఆడపడుచు కట్టిన చీరకు చిరుగులు. పరుల కంట పడకుండా ఆమె దిద్దిన అతుకులే నేటి చేనేత ప్రగతికి తార్కాణం. తరతరాల సంస్కృతిని భుజాలనెత్తి మోస్తున్న చేనేత ఆడపడుచు కట్టిన చీరకు చిరుగులు. పరుల కంట పడకుండా ఆమె దిద్దిన అతుకులే నేటి చేనేత ప్రగతికి తార్కాణం.